అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మూడో తరం సార్, మాకు మూడో తరం మా మామ తండ్రి కానుంటే మళ్ళీ మా మామ తనది ఇప్పుడు మాకు వచ్చింది. ఇట్లా ఈ రకంగా మాకు ఇది తప్ప ఏది లేదు, మాకు ఆధారమే లేదు, మాకు బతుకు లేదు. బతుకు వినే మా పిల్లలు మేము దీని వినే బతుకుతున్నాం. ఇంకా ఆకుకూరలు పోసుకొని అవి పోసుకొని మేము బతుకుతున్నాము. ఇట్లా అనుకోకుండా ఆయన వచ్చింది. ఆయనకు చెప్పినాం కూడా ఇట్లా అని చెప్తే కూడా ఆయనను మా తోటికి రానియకుండా ఇట్లా చేసి మధ్యలోనే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి ఇట్లా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఇంకా ఇట్లా అవుతుంది ఇది సార్. మేము ఆడపిల్లను మాట్లాడాలనుకున్నాం. మేము ఆడపిల్ల దగ్గర మాట్లాడుకున్న ఉడకంగా మమ్మల్ని ఇట్లా అన్యాయం చేయడానికి వచ్చిండు. నీలంగా సార్ అని వచ్చిండు మాకు అన్యాయం చేయడానికే. నిన్న మేము పిల్లల తల్లో ఉంటే మమ్మల్ని అందరినీ కుట్టడానికి వచ్చిండు సార్. 5 జీపులు 6 జీపులు వేసుకొని వచ్చిండు. మొత్తం ఒక 50 మందిని దింపిండు సార్. అక్కడ ఆంధ్రాలో దొరికొచ్చిండు మా వీనికి. మమ్మల్ని దొబ్బిండ్రు కూడా సార్. మమ్మల్ని కడీలు జేసీపులు అన్నీ తీసుకొచ్చిండు సార్. మమ్మల్ని దొబ్బిపోయిండు గుడకంగా. మమ్మల్ని ఆడలని కింద కూడా పడ్డాను సార్. మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. నీలంగౌడ్ అనే ఆయన వచ్చిండు. ఆయన మా భూములకు రానికి అధికారం ఏముంది ఆయనకు? ఆయనకి ఏం అధికారం ఉంది? మేము ఆడపిల్లలాగా మాట్లాడాలనుకుంటున్నాం. మేము పోయొచ్చినాం కూడా. మా ఆడపిల్ల దగ్గరికి పోయొచ్చినాం. మా ఆడపిల్లకు చూస్తా అయింది, పోయొచ్చినాం. మేము మాట్లాడాలనుకుంటున్నాం. మీ నర్మదల నీలంగౌడ్ ఎవరు సార్? మీరు ఎవరండి? ఇది సంబంధించిన అసలు వారసులం మేము. మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఒక అవకాశం ఇస్తే మా ఆడపిల్ల దగ్గర మేము మాట్లాడుకుంటాం. వీళ్ళు ఎవరు వాళ్ళ తర్వాత ఏమన్నా చేసుకోండి. మనవరాళ్ళు ఎంతో మంది 100 మంది కూరలు వేసుకొని బతుకుతున్నాం. ఇదే మా తెరువు. ఇది కాదంటే ఇంకా ఏమన్నా చేస్తే మేము మాలో ఎవరన్నా ఊరు చచ్చిపోతాం. చచ్చిపోవాలనుకున్నాం. మాకు టైం ఇవ్వకపోతే మేము ఇలా చచ్చిపోవాలనుకున్నాం సార్. మాకు మా ఆడపిల్లలు ఉండరు, పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు ఉండరు. 3 గంటల వరకు న్యాయం జరగకపోతే కూడా చచ్చిపోతాం సార్. మేము ఇలా పురుగుల మందు తెచ్చి పెట్టుకున్నాం సార్. మేము చచ్చిపోవాలనుకున్నాం. మాకు టైం ఇవ్వాలి ఆయన. టైం ఇస్తే మేము మాట్లాడుకుంటాం. మా ఆడపిల్లతో మేము మాట్లాడుకుంటాం. మాకు టైం ఇవ్వాలి. గంట కూడా టైం ఇవ్వాలి మీకు అని చెప్తున్నాడు. గంట కూడా మీకు అర్ధగంట కూడా నేను టైం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.